వైసీపీకి ఆ పార్టీ కీలక నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూరమైనట్టేనా? రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన నెల్లూరు నుంచి బరిలో ఉండడం కష్టమేనా? ఆత్మగౌరవానికి భంగం వాటిల్లడాన్ని వీపీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారా? ప్రాధాన్యత లేని చోట మనాల్సి వచ్చినందుకు తీవ్ర మనస్తాపానికి గురయ్యున్నారా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో విభేదాలు చివరికి తెగే వరకు లాగడం, తనతో బాగుంటే చాలు, పార్టీలో నాయకుల ప్రవర్తన ఎలా ఉన్నా పర్వాలేదనే ధోరణి వైసీపీ అధినేతలో రావడం, వెరసి పరిస్థితి ప్రతిబంధకంగా మారిందన్నది బహిరంగ రహస్యం. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేరువేరుగా చూడలేం. అంతలా ఆ ఇద్దరు పెనవేసుకుపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి ఉద్దండులు ఉన్న జిల్లా వైసీపీకి మాత్రం వీపీఆర్ పెద్ద దిక్కుగా మారారన్నది సుస్పష్టం. సాక్షాత్తు వైసీపీలో కీ రోల్ ప్లే చేస్తున్న విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లా వాసి అయినప్పటికీ వైసీపీలో వీపీఆర్ దే పై చెయ్యి అన్నట్లుగా ఉండేది. ఓ దశలో పార్టీలో కీలకమైన అసైన్మెంట్స్ లో వీపీఆర్ ను ప్రధాన భూమిక పోషింపజేసేవారు జగన్. అంతలా వైసీపీలో ఎదిగారు వీపీఆర్. చివరకు వైసీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగాను నిలిచారు వేమిరెడ్డి. అయితే వేమిరెడ్డి మాటకు నెల్లూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో మాత్రం జగన్, ఆయన చుట్టూ ఉన్న కీలక నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీలో సౌమ్యుడిగా వేమిరెడ్డికి మంచి పేరుంది. వ్యాపారవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా సంపన్నుడు. వైసీపీకి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన ఆయన మాటకు గుర్తింపు ఇవ్వడంలోనే పార్టీ వల్ల సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలానికి కౌంట్ డౌన్ మొదలైంది. వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావించారు. తాను ఎంపీగా పోటీ చెయ్యాలంటే 3 షరతులు విధించారు వీపీఆర్. నెల్లూరు, కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలను మార్చాలని జగన్ కు షరతులు విధించారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్లిన సంగతి తెలిసిందే. నెల్లూరు ఎమ్మెల్యేను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా సీఎం నిర్ణయించారు. దీంతో అతనికి అడ్డంకి తొలగిపోయింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడితో పాటు ఎంపీ అభ్యర్థి అయినా తనతో ఒక్క మాట మాత్రమైనా చర్చించకుండా మళ్లీ అనిల్ అనుచరుడిని తీసుకురావడంపై వేమిరెడ్డి మనస్తాపం చెందారు. పార్టీకి ఆర్థికంగా అండగా నిలబడడంతో పాటు అన్ని రకాలుగా తనను వాడుకుని అభ్యర్థి ఎంపిక విషయానికొచ్చేసరికి అవమానించే రీతిలో వైసీపీ అధిష్టానం వ్యవహరించిందని సన్నిహితుల వద్ద ఆయన వాపోయారని సమాచారం. రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా లేదా టీడీపీ నుంచి పోటీ చేయడానికైనా సిద్ధం కాని ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో కొనసాగే పరిస్థితే లేదని సన్నిహితుల వద్ద ఆయన తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఖలీల్ పేరు ప్రకటించిన తరువాతి రోజు నుంచి వీపీఆర్ నెల్లూరులో లేకపోవడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఢిల్లీ వెళ్లిపోవడం తెలిసిందే. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల తర్వాత వీపీఆర్ విదేశాలకు వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలున్నాయి. ఓవైపు అభ్యర్థుల ఎంపికలో వైసీపీ తలమునకలై ఉంది. టీడీపీ పొత్తులతో హడావిడి చేస్తోంది. ఈ సమయంలో వీపీఆర్ స్థానికంగా లేకపోవడం వైసీపీ వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల వేళకు వీపీఆర్ అలక వీడకపోయినా వైసీపీని వేడినా లేక పార్టీ మారినా నెల్లూరు ఎంపీ స్థానానికి ఎవరిని బరిలో దింపుతారనేదే అర్థం కాని ప్రశ్న. ఒకవేళ అనిల్ ను నరసరావుపేట కాదని నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపినా ఖలీల్ కు మద్దతుగానే ఉంటుంది. అయితే ఆర్థికంగా మాత్రం నెల్లూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థులకే గడ్డుకాలమై అవుతుంది. ఎందుకంటే వీపీఆర్ కు నెల్లూరు వైసీపీ ఎంపీ టికెట్ కేటాయించిందే మిగిలిన అసెంబ్లీ స్థానాలకు ఆర్థిక సాయం అందిస్తారనే ఉద్దేశంతో అనేదే బహిరంగ రహస్యం. ఆదాలను నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై బరిలో దింపుతున్నారు. ఒకవేళ అనిల్ ను కాదని ఆదాలను ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపితే నెల్లూరు రూరల్ కు వైసీపీ నుంచి అభ్యర్థి కరువవుతారు. మొత్తంగా ఇక్కడ తీవ్ర సందిగ్ధం ఏర్పడింది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే వీపీఆర్ నోరు విప్పాలి.
కానీ ఆయన అధిష్టానానికి ఎంతకు స్పందించకపోవడంతో వైసీపీకి వేమిరెడ్డి దూరమైనట్టే అనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలొచ్చారు. ఇదే సమయంలో నెల్లూరు లోక్సభ అభ్యర్థి విషయంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠలోనూ వైసీపీ వర్గీయులు ఉన్నారు.